ట్యాపింగ్ కేసు గత కొన్ని రోజులుగా ట్విస్టులపై ట్విస్టులు ఇస్తూ తెలంగాణ రాజకీయంలో కాకరేపుతోంది. తాజాగా మాజీ ముఖ్యమంత్రికి సిట్ నోటీసులు ఇవ్వడంతో సంచలనం రేకెత్తించింది. విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇవ్వడం పెను దుమారానికి కారణమైంది. మున్సిపల్ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో ఉంటున్న నేపథ్యంలో ఈ పరిణామం తెలంగాణలో తీవ్ర ఉత్కంఠని రేకెత్తిస్తోంది. గత బీఆర్ఎస్ పాలనలో రాజకీయ ప్రత్యర్థులు, జర్నలిస్టులు, యాక్టివిస్టులు, కాంట్రాక్టర్లు, పొలిటికల్ అనలిస్టులు, చివరకు జడ్జీలు, కుటుంబ సభ్యులపై అనధికారికంగా నిఘా పెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆరోపణలను దర్యాప్తు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయో వివరాలు బయటకి పొక్కుతుండటంతో గందరగోళం షురూ అయింది. చాలామంది ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపిస్తున్నారు. ఈ సంచలన కేసులో A1 నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును 4 సార్లు విచారణకు పిలిచినా రవ్వంత వివరాలు కూడా రాబట్టలేకపోయారన్న మాటలు వినిపిస్తున్నాయి. సిట్టిచ్చిన నోటీసుకు మాజీ సీఎం కేసీఆర్ స్పందన ఎలా ఉంటుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొన్న దరిమిలా కేసీఆర్ లిఖితపూర్వకంగా స్పందించారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో బిజీగా ఉన్నానని, సిట్ ముందు హాజరు కావడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఎన్నికలయ్యాక విచారణకు హాజరవుతానని, తదననుగుణంగా మరో తేదీని ఖరారు చేయాలని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను కోరారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 160ను ప్రస్తావిస్తూ 65 ఏళ్లు దాటిన వారిని పోలీస్ స్టేషన్కు పిలవరాదని చట్టంలో ఉందని తెలిపారు. దీని ప్రకారం తన నివాసంలోనే విచారణ చేపట్టాలని విన్నవించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఇలా స్పందించడం రాజకీయ చర్చలకు దారితీస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థుల్ని అణచివేసేందుకే బడాబడా నేతల ఫోన్లపై నిఘా పెట్టిందని ప్రధాన ఆరోపణ. అయితే రాజకీయ నేతలే కాకుండా సినీ నటులు, యాక్టివిస్టులు, కవిత, షర్మిల వంటి నేతల కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్కు గురైనట్లు వార్తలు గుప్పుమనడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే ఈ ఆరోపణల్ని బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ తదితరులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇదంతా రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాగా కొట్టిపారేస్తున్నారు. కేవలం ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల్ని లక్ష్యంగా చేసుకుని ఫోన్ ట్యాప్ కట్టుకథను సీఎం రేవంత్ రెడ్డి అల్లారని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ విమర్శిస్తుండటంతో ప్రజలు ఆ దిశగా కూడా ఆలోచిస్తున్నారు. కాల్ రికార్డులు, నిఘాలో పాల్గొన్న అధికారుల సాక్ష్యాలు తదితర కీలక ఆధారాలను సేకరించేందుకు దర్యాప్తు సంస్థ సిట్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతల్ని విచారణకు వరుసగా పిలుస్తోంది. అయితే నిఘా కార్యకలాపాలను అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిందన్న ఆధారాలను పక్కాగా దర్యాప్తు అధికారులు చూపగలగాలి. లేకుంటే ఇదో రాజకీయ కక్ష సాధింపు చర్యగా మిగిలిపోతుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రహస్య సమాచారాలు అందివ్వడం అనేది చట్ట వ్యతిరేక కార్యక్రమం కాదు. పాలనను, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కార్యకలాపాలపై నిత్యం నిఘా పెట్టడం ప్రభుత్వ బాధ్యత అని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆ లెక్కన ఈ ఫోన్ ట్యాపింగ్ ప్రతి ప్రభుత్వం చేస్తోన్న అత్యంత సహజమైన పనేనా? ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం కేవలం ఒక న్యాయ ప్రక్రియ మాత్రమేనా? దీని వెనుక రాజకీయ వ్యూహమేదైనా ఉందా అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజల్లో కూడా ఆసక్తిని రేపుతోంది. ఈ పరిణామం బీఆర్ఎస్కు నిజంగా నష్టం కలిగించే అంశమేనా అంటే కొద్ది వరకు అని చెప్పవచ్చు. ప్రతిపక్షంగా నిరంతరం దూకుడు మీదుండే బీఆర్ఎస్ ఈ కేసులో ఆచితూచి అడుగులేయాలి. ఓ రకంగా చెప్పాలంటే డిఫెన్స్ మోడ్లో వెళ్లాలి. అయితే రాజకీయాల్లో సంక్షోభం కూడా అవకాశంగా మారుతుంది. బీఆర్ఎస్ దీన్ని రాజకీయ కక్ష సాధింపుగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే కేసీఆర్కు సానుభూతి రావచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలు చేస్తోంది అనే నెరేటివ్ను బలంగా ప్రచారం చేయగలిగితే పార్టీ కేడర్ మళ్లీ పుంజుకునే వీలుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు, విచారణ వేగం ఇవన్నీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్.
ఈ సమయంలోనే మున్సిపల్ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఈ విచారణ మున్సిపల్ ఎన్నికలపై ప్రభావం చూపుతుందా? బీఆర్ఎస్ కు ఇది నష్టమా అన్న చర్చ కూడా వినిపిస్తోంది. కొందరు మున్సిపల్ ఎన్నికలు స్థానికమే అయినా రాజకీయ ప్రభావం విస్తృతంగా ఉంటుంది. కేవలం స్థానిక సమస్యలపైనే జరిగాయని అన్నిసార్లు అనుకోలేం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వానికి రెఫరెండం లాంటిదే అని ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రమే కాదు, చాలా మంది ప్రజలు కూడా అనుకుంటున్నారు. సిట్ విచారణకు శుక్రవారం తాను రాలేనని మాజీ సీఎం కేసీఆర్ తెలిపినా తర్వాత అయినా హాజరు కావాల్సిందే కదా. దర్యాప్తు ఎంత లోతుగా సాగిందనడం కన్నా ఆరోపణలు నిరూపితం కాకపోతే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ మైండ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నించారన్న అపవాదు ఖచ్చితంగా వస్తుంది. అలా కాకుండా అధికారుల దర్యాప్తు ఫలిస్తే కాంగ్రెస్ కు కొంత ఫాయిదా ఉండొచ్చు. అయినా రాజకీయ నేతలపై కేసులు సర్వసాధారణమైపోయాయి. మహా అంటే బెయిల్పై బయటకు వచ్చేస్తారు. ఇంతకు ఈ కేసు తెములుతుందా అని చాలా మందికి అనుమానం వస్తోంది.